వీళ్ళ వైసీపీ పార్టీ వారి ఫ్లోర్ లీడర్ విజయసాయి రెడ్డి గారు కాశ్మీర్ ఇష్యూ మీద మాట్లాడుతుంటే లైవ్ చూశాను. రాజ్యసభలో ఆయన మాట్లాడాడు. ఆయన క్లియర్గా జవహర్లాల్ నెహ్రూని బీజేపీ వాళ్ళు కూడా అంత దారుణంగా తిట్టరు, అంత దారుణంగా తిట్టారు జవహర్లాల్ నెహ్రూ. నేను అనుకుంటాను వైఎస్ఆర్ అనే పేరు పెట్టుకుని పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ అనేవాడికి జవహర్లాల్ నెహ్రూ అంటే దేవుడే. ఎప్పుడు మాట్లాడినా జవహర్లాల్ నెహ్రూ అన్నవాడు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఈ దేశాన్ని తీసుకొచ్చాడరా అన్న దాని మీద ఆయనకు అర్థమయ్యేది కాదు అసలు. ఏంటి ఒక మనిషికి ఆ ఐడియా దేశం ఎంత బాగా ఇది వస్తుందా అన్నంత కమిట్మెంట్తో ఉండేవాడు ఆయన. ఇందిరాగాంధీ అంటే మీకు ఎందుకంటే ఇష్టం అంటే ఒకటే మాట అనేవాడు, నెహ్రూ గారు కూతురండి. అలాంటి మనిషి పేరు పెట్టుకుని, ఎందుకంటే ఈయన రాజకీయాలకు వచ్చేటప్పుడు లేడు. నెహ్రూ చచ్చిపోయిన 15 ఏళ్ళకో 16 ఏళ్ళకో ఈయన ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన 68లో పోతే ఈయన 78లో ఎమ్మెల్యే అయ్యాడు, ఫస్ట్ ఎమ్మెల్యే. వీళ్ళు పెట్టుకున్న తర్వాత కాశ్మీర్ ఇష్యూలో ఒకసారి రాయ్ బుచ్చర్ అని ఉన్నాడు. ఆయన పేపర్లు చూడండి, మీకు ఢిల్లీలో ఉన్నారు, లైబ్రరీలో ఉంటాయి, లేకపోతే తీన్మూర్తి లైబ్రరీ ఇప్పుడు తీసేట, నెహ్రూ గారి పర్సనల్ లైబ్రరీ ఉంది అక్కడ. అందులోకి వెళ్ళి రాయ్ బుచ్చర్ అతను మనకి జనరల్, ఆ జనరల్ రాసినటువంటి లేఖలు, నెహ్రూ గారు రాసిన లేఖలు అన్నీ ఉన్నాయి అందులో. నెహ్రూని తప్పకుండా నెహ్రూ తప్పు చేశాడు రా అని ఇంకోటనో చెప్పచ్చు, కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి మీరు పార్లమెంట్లో మాట్లాడాలి. వాళ్ళు వీళ్ళు చెప్తుంది మాట్లాడితే అలాగా? విజయసాయి రెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్, బాగా చదువుకున్నవాడు. ఓన్లీ బీజేపీ వాళ్ళ అప్పుడు ఫేస్ అమిత్ షా మీద వేశారు, ఇంకా బీజేపీ వాళ్ళ మీద వేశారు. మహా ఆనందంగా ఉన్నారండి. నెహ్రూని మనకన్నా ఎక్కువ తిడుతున్నాడు రా. వైఎస్ఆర్సీపీ అనేది బీజేపీ పాలసీలోకి వెళ్ళడానికి మాత్రం కరెక్ట్ కాదు. అది మీ ఓటర్స్ బీజేపీ ఓటర్స్ కాదు, మీకు వైఎస్ఆర్ని బట్టే మీ పార్టీ. వైఎస్ఆర్ ఏం చేశాడో అవి చేస్తాడనే తప్ప మీ ఐడియా వేళ నా కోసం బీజేపీకి అనుకూలంగా ఉంటే మంచిది అని వెళ్తే మాత్రం దానివల్ల చాలా అనర్థాలు వస్తాయి మీకు, రాష్ట్రానికి కూడా దేశానికి కూడా. నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే మొన్న 3 రాష్ట్రాల్లో ఓట్లు ఎక్కువ వచ్చాయి కానీ కాంగ్రెస్కి, ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఉన్న అన్ని పార్టీలని కలిపేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ శక్తి సోనియా గాంధీకి ఉంది. 2004లో ఆవిడ కలపగలిగింది. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం బాగోలేదు, వచ్చి కూర్చుంటుంది అలా కాసేపు రెస్ట్లెస్గా ఉండి వెళ్ళిపోతుంది ఆవిడ. రాహుల్ గాంధీ కొంచెం ఇప్పుడు బాగా మెచ్యూర్ అయినట్టుగా కనబడుతున్నప్పటికీ ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఎవరో చేయాలి తప్ప, ఎందుకంటే ఆ ఫ్యామిలీకి అధికారకాంక్ష లేదు అని అందరికీ తెలుసు. 89లో రాజీవ్ గాంధీ ఓడిపోయాక మళ్ళీ వీళ్ళు ఎవరో ఆ ఫ్యామిలీలో మంత్రులు గింతులు ఎవరు చేయలే. వెనక నుండి అధికారం నడిపించారండి అదండి అని అంటే, వెనక నుండి ప్రజలందరూ నడిపిస్తారు అధికారం. ఆ పదవి వ్యామోహం వాళ్ళకి లేదు. ఎందుకంటే మోతీలాల్ నెహ్రూ నుంచి చూస్తున్నారు, మోతీలాల్, ఇందిరాగాంధీ, అంతమంది ఉండి వాళ్ళకి ఏమి ఉండదు. నాకు 10 ఏళ్ళు చేసేటప్పటికే చిరాకేసి వచ్చేస్తే వాళ్ళకి ఇన్నేళ్ల నుంచి పుట్టినప్పటి నుంచి ఇదే గొడవ, ఎవరితో మాడకూడదు, ఇటు చూడకూడదు, అటు చూడకూడదు, గన్మెన్లు, స్కూల్కి వెళ్ళడానికి లేదు, ఇంటికే మాస్టర్ వస్తాడు, ఏంటి బతుకు? ఇదే చెప్తున్నా, అందరూ కలవాలండి. ఖర్గే గారు ఎవరైనా సరే ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చిన తర్వాత, యూపీఏ వచ్చిన తర్వాత ఎవరు ప్రధానమంత్రి అన్నది వాళ్ళు ఒక ఇది రాసుకుంటారు, ఏంటి ఏం యాక్షన్స్ తీసుకోవాలి. కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకుని 2004లో వచ్చి ఆ ప్రోగ్రామ్ మీద ఎవ్రీ ఇయర్ మాకు బుక్స్ ఇచ్చేవారు. నేను పేపర్లో మన సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ పెట్టి చూపించేవాడిని. ఎవ్రీ ఇయర్ ఎంతవరకు అచీవ్మెంట్ చేయగలిగాం, ఏ రంగాల్లో దెబ్బతిన్నాం, ఏ రంగాల్లో మనం చెప్పిన మాటను నిలబెట్టుకోగలిగాం అని ప్రింటెడ్ బుక్ ఆల్ ఎంపీస్కి ఇచ్చేవారు. అది అలాగే అది, ఎందుకంటే కాంగ్రెస్ చాలా పాత పార్టీ కాబట్టి వాళ్ళకి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, ఆ సిస్టంలో నడుస్తుంది. మోడీ గారిది ఇప్పుడు 2,05 లక్షల కోట్లు అప్పు చేశారు. అంటే 54 లక్షలు తీసేస్తే దాదాపుగా 1,50,00,000 కోట్లు అప్పు చేశారు. ఏది చూపించండి ఏం చేశారు? ఏదో పోలవరంకి 50,000 కోట్లు ఇచ్చాం, ఎక్కడిచ్చారు? ఏమేమిలా. పోలవరం పూర్తి అంటే పోనీ ఆయన అప్పు చేసినా పర్లేదండి, ఇలాంటివన్నీ కట్టించేస్తున్నాడు అనుకోవచ్చు. ఏం కట్టట్లే. అయోధ్యలో గుడి కట్టారు, పటేల్ విగ్రహం కట్టారు, ఇంకా ఎక్కడ ఏం చేశారు? రైళ్లు వేస్తున్నారు, సూపర్ స్పీడ్ రైళ్లు వేస్తున్నారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, క్యాపిటలిజం వర్సెస్ సోషలిజం. బీజేపీ క్యాపిటలిస్ట్ పార్టీ, అందుకే మీకు వందే భారత్ 2,000 రూపాయల టికెట్లు వేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయవాడ మధ్యలో 25 స్టేషన్లు మూసారు. చిన్న చిన్న ప్యాసింజర్లు ఉండేవి.
అందులోనే మనకు పాలు వచ్చేవి, రైతులు ట్రావెల్ చేయడానికి దాన్ని చాలా వెయిట్ చేస్తూ ఉండేవారు. అది లోకల్ ట్రైన్స్ లాగా లోపల టాయిలెట్స్ కూడా ఉండవు. ఇక్కడ ఎక్కినోడు కొవ్వూరులో దిగిపోతాడు, కొవ్వూరులో ఎక్కినోడు పసిపేదలు దిగిపోతాడు, చాగల్లో, బ్రాహ్మణగూడెం, ఇలా వరుసగా ఉన్న స్టేషన్లన్నీ మూసేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వీళ్ళు ఎక్కక్కలేదు అసలు. ట్రైన్ మనకి డబ్బులు ఇచ్చేవాడు 4,000 రూపాయలైనా టికెట్ కొనుక్కుని వందే భారత్లో వెళ్తాడు. వాళ్ళు కావాలి, బుల్లెట్ ట్రైన్లు కావాలి అన్న ఐడియాలో వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ ఐడియాలు చెప్పేటువంటి పరిస్థితిలో ఏ రాజకీయ పార్టీ లేకుండా పోయింది. ఈ ఐడియాలు చెప్పాలి, కమ్యూనిస్టులు చెప్తారు, వాళ్ళు నామమాత్రం అయిపోయారు. తీశారు ప్యాసింజర్లు. ఎక్స్ప్రెస్లో కూడా ఓన్లీ ఫాస్ట్ ట్రైన్సే. ఇంకొన్నాళ్ళకి రాజమండ్రిలో ఏవో 2 ట్రైన్లు ఆగుతాయి, విజయవాడ, వైజాగ్. అంతే, బాగా పెరిగిపోయింది అది. మనకు తెలియకుండా మనకే వచ్చేస్తుంది. చూడండి హిందూ మతం ఏమైపోతుందని రోజు వాట్సాప్లో చూస్తుంటే, హిందూ మతం ఉండదు ఇంక 2 ఏళ్ల తర్వాత. ఇదే పండగ చేసుకోండి, సంక్రాంతి ఇదే లాస్ట్, ముస్లిమ్స్ వచ్చి ఆక్యుపై చేసేస్తారు, మన హిందుత్వం అంతా పోతుంది అని ఒక పక్కన. ఇంకో పక్కన చూస్తే శబరిమలలో ఎప్పుడు రానంత జనం వచ్చి కొండలు కూలిపోతాయేమో అన్నంత పరిస్థితి వచ్చింది. ఎప్పుడు రాలేదు, వాళ్ళు ఆపేస్తున్నారు ఇక్కడే పంపక యువతలే. ఎందుకంటే ఆ పైన ఉన్న జనం దిగిన తర్వాత మీరు ఎక్కాలని. తిరుపతిలో గుర్తుందా, 2020లో తిరుపతిలో పైనుంచి అనౌన్స్మెంట్ ఇచ్చి బస్సులన్నీ ఆపేశారు. పైకి వస్తే పైన ఖాళీ లేదు, ఇంకెవరు రావడానికి వీల్లేదని. కరోనా అవగానే కరోనా అయ్యి మనందరం భయపడి చూస్తాం. ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంతమంది భక్తులు? మనందరికీ కూడా పెరిగిపోతుంది. హిందుత్వం ఏం తగ్గట్లేదు, విపరీతంగా పెరుగుతుంది, మామూలుగా పెరగట్లే. అయితే ఇదొక తీసుకొచ్చారు, ఏదో ముస్లిమ్స్ పాకిస్తాన్ అన్న ఇంత కంట్రీ, ఆ పాకిస్తాన్ వచ్చి మన ఆక్యుపై చేసేస్తుందని. అది ఎంత ఉంది, ఎంత కంట్రీ ఉంది. నేను వాడెవడో మైక్ టైసన్తో పిలాడినట్టు, నేను వెళ్తే మైక్ టైసన్ ఊస్తే పడిపోతాం, నన్ను చూపించి భయపెట్టడం. ఆపభీతి కరెక్టే. ఏది 262 ఎకరాలకి 56 మంది పట్టాదారులు, 14 మంది కౌలుదారులు. వస్తుంది. ఎన్ని 345 ఎకరాల్లో తాడిపూడికి, చింతలపూడికి, పోలవరంకి ఇచ్చేగా 262.8 ఏకర్స్ మిగిలింది. మీరు ఇచ్చిన లెక్కే వాళ్ళు పట్టుకొచ్చి ఇస్తేనే. నాకు ఇచ్చిందేమో 56, 14 ఇచ్చారు. కరెక్ట్ చేయండి, ఎంత 114 మంది పట్టాదారులు, 32 మంది కౌలుదారులు. 56, 14 చెప్పాను, మార్చండి. పైకండి అలా చూడ. ఎవరెవరు ఇంతకుముందు కూడా మార్చారు. ఇంతకుముందు కూడా చిట్టూరు రవీంద్ర గారు ఎంపీ చేశారు, ఆయన ఎమ్మెల్యేకి పంపారు. నేను ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాను, నన్ను ఎంపీకి పిలిచారు. రామసంజీవరావు గారు యునానిమస్గా ఎమ్మెల్యే అయ్యాడు. కాకినాడ రామసంజీవరావు గారు, మల్లిపూడి రామసంజీవరావు, ఆయన తీసుకొచ్చి 71లో 77లో ఎంపీ చేశారు.